హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో మనం రాసి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. అలాగే మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఈ క్రాస్లన్నీ కవర్ చేస్తూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోనండి. గీసుకొని 1/2 ఇంచ్కి మరో లైన్ గీసుకోవాలి. ఇక్కడ పైపింగ్ వేయడానికైనా సరే, మనం హ్యాండ్ తిరగేసి కుట్టడానికైనా సరే ఖర్చు కావాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచు లైన్ గీసుకొని మనకి ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.5 అండి. 10.5ని ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసి ఒక లైన్ గీసేసేయండి. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్కి మార్క్ చేసేసి అక్కడ కూడా ఒక లైన్ గీసేసేయండి. గీసేసి ఆర్మ్ హోల్ ఇక్కడ మనకి ఈ బ్లౌజ్కి 8 ఇంచెస్ అండి. ఆ 8 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేయాలి. ఆర్మ్ హోలు 8 ఇంచెస్ అండి. 8ని అక్కడ మార్క్ దగ్గర పెట్టేసి ఈ లైన్ మీద ఇలా క్రాస్గా పెట్టుకుని ఇలా మార్క్ చేసేయాలండి. మార్క్ చేస్తే మనం ఎప్పట్లాగానే ఎప్పుడు హ్యాండ్ గీసినట్టు ఇలా క్రాస్గా గీసుకోవాలి. ఇక్కడ నేను గీసినట్టుగా గీసేసి హ్యాండ్ లూజు 5.5 అండి. అదే 5.5ని ఇక్కడ మార్క్ చేసేయండి. వేసి ఆ మార్కుని ఈ మార్కుని కలపాలండి. ఇలా ఒక లైన్ గీసేసి మార్జిన్ కోసం ఇంకో 2 ఇంచెస్కి ఇలా ఒక లైన్ గీసేయండి. ఇక్కడ మనం క్లాత్ని బట్టి 1.5 అయినా 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చండి. ఆర్మ్ హోల్ వచ్చి బ్లౌజ్కి 8 ఇంచెస్. ఇక్కడ మనకి పఫ్ కోసం 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టము. 5 ఇంచెస్ పెడితే పఫ్ కొంచెం ఎక్కువగా వచ్చింది, 2 ఇంచెస్ పెడితే చిన్న పఫ్ వచ్చిందండి. 3 ఇంచెస్ అయితే మీడియంగా వచ్చింది. ఇక్కడ నేను 3 ఇంచెస్ పెడుతున్నానండి. అది 3 ఇంచెస్ ఇటు కూడా మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా గీసేసుకోండి. సేమ్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా గీయండి. ఇక్కడ 1.5 ఇంచ్కి ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడేమో 2 ఇంచెస్కి ఇక్కడ మనం ఈ లైన్ గీసాం కదా, నార్మల్ హ్యాండ్కి గీసిన దాని మీద ఒక 2 ఇంచెస్కి ఇలా ఓ మార్క్ వేసుకోండి. ఆ 1.5 ఇంచ్ దగ్గర స్ట్రైట్గా గీస్తూ క్రాస్గా అక్కడ బాక్స్లో ఒక 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ సైజుని బట్టి ఇలా గీసుకుంటూ వచ్చి ఆ 2 ఇంచెస్కి మార్క్స్ మీద కలిపేయాలండి. కలిపాక మనం లోతు కోసం ఇంకో మార్క్ తీసుకోవాలి. పక్కనే సైడ్ని మనం గీసిన మార్కు ఇక్కడ మనకు అది గీసిన మార్క్ కొంచెం లోతుగా అనిపించి ఇక్కడ నేను పైన గీస్తున్నాను. ఇలా మనం గీస్తుంటే మనకు అర్థమైపోద్దండి. ఇలా ఇక్కడ నేను గీస్తున్నట్టుగా చూసి గీసేసి ఇలా ఆ మార్క్ మీదే కట్ చేసుకోవాలి. ఇక్కడ అలా టక్ పెట్టుకోండి మధ్యలో అని. ఈ గీసిన ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా టక్ పెట్టుకోండి. అలాగే ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, ఈ లోతు తీయడానికి
ఇలా ఓపెన్ చేసేసి 2 ఫోల్డింగ్స్కి అలా ఫోల్డింగ్స్కి మాత్రమే మనం లోతు తీసుకోవాలండి. ఇలా చూసి గీసినట్టుగానే లోతు తీసుకోవాలి. ఇక్కడ మనం లోతు తీసినట్టు గుర్తుగా ఒక చిన్న టక్ పెట్టేసుకుంటే అది మనం ఫ్రంట్ సైడ్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఒరిజినల్ మార్క్ ఉంది కదండి లైను, దాని తిన్నగా కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఆ పఫ్ కోసం మనం ఎక్స్ట్రా పెట్టినట్టు మనకి స్టిచ్ చేసేటప్పుడు తెలిసిద్దండి. అలా పెట్టేసుకుని ఆ మార్క్ కాడ నుంచి మనం ప్రిల్స్ పెట్టుకోవాలండి. ఇంతేనండి పఫ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ అండి.